హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. ఎంతో కమ్మగా, అసలు మాటల్లో చెప్పలేనంత కమ్మగా ఉండే కట్టె పొంగల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట. దీనికి కావాల్సినవి రైస్, మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదా మామూలుగా ఇంట్లో వాడుకునే రైస్ అయినా తీసుకోవచ్చు. రైస్, పెసరపప్పు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, జీడిపప్పులు కూడా మీకు ఆప్షనల్ అండి. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా, చూపిస్తాను చూడండి. సరే, మనకి రైస్ కుక్కర్లో వస్తుంది కదండి ఆ బౌల్, దీన్ని బట్టి నేను కొలత చూపిస్తున్నాను. దీంతో ఒకటి మనం పెసరపప్పు తీసుకోవాలి. చూసారా, దీనికి కరెక్ట్గా ఈ డబ్బాతో ఒక డబ్బా తీసుకున్నాను. డ్రై రోస్ట్ చేసుకుందాం. చూసారా, కొంచెం పెసరపప్పు కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అప్పటిదాకా మనం వేయించుకోవాలి. మాడొద్దండి, మాడితే పొంగల్ టేస్టే చేంజ్ అయిపోతుంది. సో చూడండి, ఇలా ఒక్కొక్కసారి వేయించకుండా కూడా చేసుకోవచ్చు, బట్ వేయించి చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. చాలా కమ్మగా వస్తుందండి వేయించి చేస్తే, చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న మంట మీద వేయించుకుంటే టైం పట్టినా కూడా లోపలి వరకు వేగిపోయి పప్పు చాలా బాగుంటుంది అనమాట. చాలా కమ్మగా వస్తుందండి. నిదానంగా వేయించుకోవాలి, కొంచెం టైం పడుతుందండి, పర్వాలేదు. టేస్ట్ కావాలంటే నిదానంగా చేసుకోవటమే. ఇంకా టైం లేదు, మనం బయటికి వెళ్ళాలి, ఆఫీస్లోకి వెళ్ళాలి, ఆకలి బాగా అవుతుంది అన్నప్పుడు పప్పు వేయించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ పప్పు బియ్యం కడిగేసి పెట్టేసుకోవచ్చు. ఓకేనా, చూసారా అక్కడక్కడ మనకి పప్పు కలర్ చేంజ్ అవుతుంది చూడండి. మనకి శ్రీరామనవమి తర్వాత పండగలు ఏమి ఉండవు కదండి. సో పండగలు ఉండకపోతే ప్రసాదాలు కూడా చెయ్యను కాబట్టి మా పిల్లలు అయితే ఇంట్లో గోలు చేస్తున్నారండి. ఏదో ఒకటి ప్రసాదానికి నివేదించినాక మనం తింటాం కదా, అలా వాళ్ళకి ఏమి పులిహోర కానీ, పొంగల్ కానీ, కట్టె పొంగల్ కానీ ఏది దొరకట్లేదు. సో ఇలా నార్మల్గా అయినా చేసి పెట్టేయచ్చు అనమాట పిల్లలకు కూడా. చూసారా, ఇంతే, కొంచెం కలర్ చేంజ్ అవుతే చాలండి. చూసారా అండి, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనము. చాలా ఇంత ఏగితే సరిపోతుంది అనమాట. ఇలా వేయించుకున్న దాంట్లో మనము బియ్యాన్ని కూడా కొలుచుకొని పోసుకుందాము. నేను దీంతో ఒకటి పప్పు తీసుకున్నాను కదా, దీంతోనే 2 బియ్యం తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇది కలిపేసి కడిగేద్దాం. 3-4 టైమ్స్ కడిగేసుకో. 3-4 టైమ్స్ మంచిగా కడిగేసి నేను అందాదగా వాటర్ పోస్తానండి. మీరు కొలుచుకొని అయినా పోసుకోవచ్చు. చూసారా, మామూలుగా ఒట్టేసర పెడతారు కదా, చూసారా, ఒట్టేసరికైతే ఇక్కడికి వాటర్ వస్తాయి. దానికన్నా కొంచెం ఎక్కువ పోసుకుందాం, ఎందుకంటే పొంగిపోతుంది మళ్ళీ. సో ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుందాం. మనం ఒక 5 విజిల్స్ పెట్టేసుకుందాం. ఓకేనా, 5 విజిల్స్ పెట్టుకుందాం. 5 విజిల్స్ పెట్టుకుంటే చాలా మంచిగా అవుతుంది. చూడండి, మన పొంగల్ కూడా 5 విజిల్స్ వచ్చేసింది. చూపిద్దాము. చూడండి, మన పొంగల్ బాగుంది కదా, చూస్తుంటేనే టెంప్టింగ్గా. ఇప్పుడు ఇందులో మనము కావాలనుకుంటే కొన్ని వేడి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు తింటాం అనుకున్నప్పుడు కొన్ని చల్ల నీళ్ళు అయినా పర్లేదు, యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళు యాడ్ చేసుకున్నా నో ప్రాబ్లం మనకి. ఓకేనా, ఇది చల్లగా అయ్యే కొద్దీ గట్టిగా అవుతుందండి. సో అందుకని మనం చూసి వాటర్ పోసుకోవాలి. ఆల్రెడీ వేడిగా ఉంది కదా, కొంచెం
మళ్ళీ స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు, సెట్ అయిపోతుంది. ఓకేనా, ఇందులో మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. చూడండి కలిపేసాను, సాల్ట్ కలిపేసాను. చూసారా ఎంత మంచిగా వచ్చింది చూడండి, చూడటానికి భలేగా ఉంది కదా. ఇప్పుడు మనము పొంగల్కి తాలింపు పెట్టేద్దాము. చూడండి మొత్తం కంప్లీట్గా గీతోనే పెట్టేద్దాం. గీతో పెడితే చాలా బాగుంటుంది. నెయ్యి కొంచెం ఫాస్ట్గా వేడెక్కుతుందండి, సో చూస్తూ వేసేసుకోండి. చూసారా, దీంట్లో ఫస్ట్ మనం జీలకర్ర వేసుకుందాం, మిరియాలు వేసుకుందాం. ఇవి వేగాక జీడిపప్పు వేసుకుందాం. మిరియాలు చితుకుతాయి, చిల్లుతాయి అన్నమాట, సో అందుకని చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదా పర్లేదు. పొట్టి మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా పిల్లలకు పెడుతున్నామంటే కొంచెం లైట్గా అల్లం ముక్కలు చిన్న కట్ చేసి వేసుకోవచ్చండి. అల్లం చాలా మంచిది, సో మనకి ఉంటే వేసుకోవచ్చు. తాలింపులో వేసిన జీడిపప్పు కొంచెం గోల్డ్ కలర్లోకి వేగాయి అనుకోండి, అప్పుడు క్రంచీగా తింటుంటే మధ్యలో క్రంచీగా బాగుంటాయండి. తర్వాత కరివేపాకు వేసుకుంటాం, ఆడకూడదు. జీడిపప్పు ఇలా బ్రౌన్ కలర్లో వస్తే కరివేపాకు వేసేసి దింపుకోవటమేనండి. ఇప్పుడు ఈ తాలింపుని మనం పొంగల్లో కలిపేసుకుందాం. చూసారా, అసలు స్మెల్కే ఎక్కలేని ఆకలి అంతా గుర్తొస్తుందండి, అంత బాగుంటుంది అనమాట. ఆ అరోమాకి అయితే నిజంగా ఫుల్ ఆకలి వేస్తుంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా.